Welcome and good morning, my dear students. From today onwards, we are preparing some more videos only on competitive examinations like UPSC Civil Service examinations, SBI Probationary Officers examinations, LIC AAO examination, and SSC CGL examination, Indian Railways examinations, and defense examinations like that. Competitive exams help the students to enhance their skills in understanding the deeply concepts which is needed in a broader context when the student appear for these examinations. The purpose of this competitive examinations is not only to judge your talent but also to test your management and planning skills. The whole concept of any competitive exam is based on the strategic thinking and smart work. In these videos, I am using two languages, Telugu and English, for your better understanding. Okay, let us start the topic. First topic, the number system. Before we start, నేను ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎందుకు ఇలా వీడియోస్ ప్రిపేర్ చేద్దామని ఆ యొక్క ఐడియా వచ్చింది అంటే, నేను పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిగ్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నాకు 15 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నేను ఇప్పటి వరకు టీచ్ చేసిన దాంట్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ వీడియోస్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. అయితే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మా కాలేజీలో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు ఎంతో కష్టపడి కంపెనీస్తో మాట్లాడి ఆ కంపెనీస్ మన దగ్గరికి తీసుకువచ్చి మా పిల్లలకి మన స్టూడెంట్స్కి ఎంతగానో ఇది చేస్తున్నారు. అయితే అందరూ సెలెక్ట్ అవుతున్నారా అంటే నో. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ not selected in this examination. Why? Because a lack of knowledge. వాళ్ళకి lack of knowledge means వాళ్ళు no preparation. They are only depending on class works. అయితే కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వేరే వేరే క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి సార్ నాకు ఈ డౌట్స్ చెప్పండి అని అని చెప్పడం జరిగింది. వాళ్ళకి నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ టైం అనేది మనకి సరిపోదు. నా క్లాస్ వర్క్ టీచ్ చేసుకోవాలి. ప్లస్ ఆ టైం సరిపోదు కాబట్టి, కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. సార్ మీరు ఎలాగో ఈ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి గూడా మాకు కొన్ని వీడియోస్ చేస్తే మాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనంగానే ఐ యామ్ వెరీ హ్యాపీ. నేను ఆ స్టూడెంట్స్ సిద్ధార్థ కాలేజీలో అంటే నేను ఆ కాలేజీలో చేస్తున్నాను కాబట్టి, నాకు ఫోకస్ అంతా నా కాలేజీ నా స్టూడెంట్స్ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగారు. నా కాలేజీలో ఎవరైతే సిద్ధార్థ కాలేజీలో చదువుతున్నారో ఆ పిల్లలు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయ్యి మంచి మంచి పొజిషన్స్‌లో గనక ఉంటే ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ స్టూడెంట్స్. అలాగే మా కాలేజీకి కూడా ఒక గుడ్ నేమ్ రావడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారో అలా యుటిలైజ్ చేసుకోండి. ఇది ఏదో రేటింగ్ కోసమో, లేకపోతే లైక్‌ల కోసమో ఈ వీడియోలు చేయడం జరగటం లేదు ఇక్కడ. మీకు ఇష్టమైతేనే చూడండి. మీకు నచ్చితే మిగతా ఓన్లీ మన సిద్ధార్థ కాలేజెస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. మన కాలేజ్‌లో చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గుడ్ పొజిషన్‌లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి లెట్ అస్ స్టార్ట్ ద ఫస్ట్ టాపిక్, నంబర్ సిస్టమ్. ఫస్ట్ నంబర్ సిస్టమ్స్ నేర్చుకునే ముందు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నంబర్ అండ్ ఎ డిజిట్? డిజిట్ మీన్స్ కొంతమందికి నంబర్‌కి, డిజిట్‌కి కూడా డిఫరెన్స్ తెలియదు. అయితే డిజిట్ అంటే ఏంటిదంటే, ఒక సింగిల్ డిజిట్ అన్నమాట. 0 దగ్గర నుంచి 9 దాకా ఉండే వాటిల్ని డిజిట్స్ అంటారు. 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఆహ్, డిజిట్ డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 to 9 are called the digits. 0 ఈజ్ కాల్డ్ ద ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్. ఈ జీరోని ఏమంటామంటే మనము ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం. వేర్ యాజ్ ద అదర్ డిజిట్స్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇవన్నీ సిగ్నిఫికెంట్
డిజిట్స్ అన్నమాట. సిగ్నిఫికెంట్ డిజిట్స్. మరి వాట్ ఈస్ ఎ నంబర్? నంబర్ మీన్స్ డిజిట్స్ తో ఫామ్ అయ్యే దాన్ని నంబర్ అంటారు. నంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 10 దగ్గర నుంచి అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 2 డిజిట్స్ తో ఫామ్ అయ్యేదాన్ని 2 డిజిట్స్ తో ఫామ్ అయితే ద ఫస్ట్ నంబర్ ఈస్ 10. 2 డిజిట్స్ తో ఫామ్ అయింది. అలాగే 3, 4, 5 అండ్ సో ఆన్. సో దీని నంబర్స్ అండ్ డిజిట్స్ కి డిఫరెన్స్ ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ నంబర్ సిస్టమ్ we learn Indian system and international system. Indian system and international system. International system. ఈ ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్, lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్, క్రోర్స్, 10 క్రోర్స్ ఇక్కడ వరకు తెలుసు మనకి. క్రోర్స్ 10 క్రోర్స్ వరకే మనకు తెలుసు. తర్వాత ఏంటిదంటే అరాబ్. ఏ ఏ మీన్స్ అరాబ్స్. తర్వాత 10 అరాబ్స్. అరాబ్స్ 10 అరాబ్స్. అరాబ్స్. తర్వాత కరాబ్స్. కే కే మీన్స్ కరాబ్స్. 10 కరాబ్స్. 10 కరాబ్స్ ఇవన్నమాట. అదే మన ఇంటర్నేషనల్ సిస్టంలో కనుక చూసినట్లయితే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఇక్కడ చూడండి లాక్స్. ఇక్కడేమో మనకి లాక్స్, ఇక్కడ వచ్చి మనకి 100,000s. లాక్స్ ఈజ్ ఈక్వల్ టు 100,000s. మిలియన్స్, 10 మిలియన్స్, బిలియన్స్, 10 బిలియన్స్, ట్రిలియన్స్, 10 ట్రిలియన్స్ and so on. So this is the international system, Indian system and international system. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ కనుక ఇస్తే 6,52,367. This number is called ones place, tens, hundreds, thousands, 10,000s, lakh. 6,52,367. In this number, 7 is in units place. 7 is in units place or ones place. 6 is in tens place. 6 indicates in tens place. 3 is indicates in hundreds place. 2 indicates thousands place. 5 indicates 10,000s place. 6 indicates lakhs place. So here the and the next topic, place value, face value. Face value ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ? The digit value of a number is called face value. The digit value. Face value means the digit value. Suppose, for example, ఒక మిర్రర్లో మన ఫేస్ని కనుక చూసుకుంటే ఇది మన ఫేసే కనబడుతుంది. ఫేస్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్, ద డిజిట్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ కాల్డ్ ద ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం, 12653. ఫ్రమ్ దిస్ నంబర్ the face value of 3 is 3. The digit value of a number అన్నాను కాబట్టి. Next, the face value of 5 is 5. The face value of 6 is 6. The face value of 2 is 2. The face value of 1 is 1. The face value means it is a value of a digit itself.
ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిజిట్ ఇట్ సెల్ఫ్. ఏదైతే ఏ డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ అడుగుతున్నారో సేమ్ అదే వస్తుంది అనమాట. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిజిట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ one more problem. For example, find the differences of a place value. Differences of a place value and place value of 5. Face value of 5 and face value of 2 in this number, in the number. What is that number? ఏదో ఒకటి తీసుకోండి. మనకి ఏం కావాలి? 5 1 2 1 ఉండే నంబర్ తీసుకుంటాను. 6 5 3 2. In this number solution చూడండి, what is the place value of 5? 5 అనేది వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 500. ప్లేస్ వాల్యూ ఆఫ్ 500. 5 is 500. డిఫరెన్స్ మీన్స్ మైనస్, సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2 is 2. ఏదైతే డిజిట్ అడిగానో ఫేస్ వాల్యూకి అదే వస్తుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 is 2. దట్ ఈస్ ఈక్వల్ టు 500 minus 2 is equal to 498 is the difference of these two numbers. And second one, types of numbers. Natural numbers. Natural numbers are denoted by capital N. Natural numbers మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 2 3 and so on and so on. Natural numbers. Here 0 is not a natural number, ఎందుకంటే మనకి natural numbers 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. And next is whole numbers. It is denoted by W. Whole numbers starting from 0 0 1 2 3 and so on are called whole numbers. And next one is integers. Integers means the integer set contains 0 plus or minus 1 plus or minus 2 and so on. Okay, ఇక్కడ +1 +2 +3 +4 and so on. ఇటువైపు -1 -2 -3 and so on. సో ప్లస్ అండ్ మైనస్ రెండు ఇన్క్లూడ్ అయి ఉంటాయి, అండ్ ఆల్సో 0 ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఎలా డినోట్ అవుతుంది అంటే, ఈవెన్ నంబర్స్ ఎండింగ్ విత్ ఏ కౌంటింగ్ నంబర్ యూనిట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏ కౌంటింగ్ నంబర్, ఎనీ నంబర్, యూ కెన్ టేక్ ఎనీ నంబర్, దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 గివ్స్ నో రిమైండర్. అప్పుడు మనకి ఎటువంటి రిమైండర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటే మనము, ఇప్పుడు సపోజ్ 2 9 6 8 5 7 తీసుకున్నాను, 0, ఇది ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ చూసుకోండి. ద యూనిట్స్ ప్లేస్ కంటైన్స్ 0 2 4 6 8. ఈ డిజిట్స్ తో కనుక ఉంటే, యూనిట్స్ ప్లేస్ లో ఈ డిజిట్ కనుక ఏదైనా ఉంటే, that number, the total number is called a even number. So, and the next one is odd number. Odd number, a number ends, the number contains in units place contains 1 3 5 7 9. Units place lo ganaka ee digits ganaka unte, that number is called an odd number. That number is called odd number. సో ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో చూసుకుంటే సరిపోతుంది. మనకి యూనిట్స్ ప్లేస్ లో మనకి ఈ డిజిట్స్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నంబర్. అలాగే యూనిట్స్ ప్లేస్ లో అంటే వన్స్ ప్లేస్ లో ఈ డిజిట్ కనుక ఉంటే దట్ నంబర్, దట్ టోటల్ నంబర్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్. అండ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రైమ్ నంబర్. A prime number which is divisible by 1 and itself, it is called a prime number. Suppose ఏదో ఒక నంబర్ తీసుకుంటాను, ఏదో ఒక డిజిట్ తీసుకోండి. ఫస్ట్ ఒక డిజిట్ తీసుకుంటే ఆ డిజిట్ 1 టేబుల్లో రావాలి, తర్వాత సేమ్ టేబుల్లోనే రావాలి. ఇప్పుడు 7 తీసుకున్నాను. 7 అనేది 1 టేబుల్లో ఏ నెంబర్ అయినా వస్తుంది, ఏ డిజిట్ అయినా వచ్చేస్తుంది. మనకి 1 అనేది 1 టేబుల్లో ఏదైనా వచ్చేస్తుంది. తర్వాత 7 అనేది ఇంకా ఏ టేబుల్లో కూడా రాదు. ఓన్లీ 7 అనేది 7 టేబుల్లో మాత్రమే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్
అంటే ఏ కౌంటింగ్ నంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్. ఇఫ్ ఎ నంబర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, ప్రైమ్ నంబర్స్ కానివన్నీ ఏంటివి, కాంపోజిట్ నంబర్స్. అంటే ప్రైమ్ నంబర్స్కి ఏమో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ నంబర్స్కి ఏంటి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటాను, ప్రైమ్ నెంబర్ చెప్పాలి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 203 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 203 అనేది ప్రైమ్ నెంబరా అంటే కాంపోజిట్ నెంబరా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండింగ్ ఏ స్క్వేర్, అంటే ఇప్పుడు 203 ఉంది కదా ప్రైమ్ నెంబర్స్, ఫైండింగ్ ఏ స్క్వేర్ రూట్ నియర్ టు 203. ముందు దీనికి ఏదైనా ఒక పెద్ద నెంబర్ ఇస్తాడు, మరి అది తెలియదు మనకి, ప్రైమ్ నెంబరో తెలియదు, కాంపోజిట్ నెంబరో తెలియదు. స్టెప్ 1, ఫైండ్ ద స్క్వేర్ రూట్ నియర్ టు 203. నియర్ టు 203 అంటే స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటిది, 2 2s are 4, 2 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, అలాగే 15 into 15, 15 into 15, దట్ ఈస్ ఈక్వల్ టు 225. అంటే నియర్ అనమాట. అంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ నియర్ టు 203. 203కి నియర్ గా ఉన్న ప్రైమ్ నెంబర్ 203. ఫైండ్ ద ప్రైమ్ నెంబర్, సెకండ్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఫైండ్ ద ప్రైమ్ నంబర్స్ బిలో 15. ఈ బిలో మనకి 15 into 15 225 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ 15 కి బిలో ప్రైమ్ నంబర్స్ ఏముంటాయో అవి రాయండి. బిలో ప్రైమ్ నంబర్స్, బిలో ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్ స్టార్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే 2 అనమాట. ఓన్లీ 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. 2 3 5 7 11 13 14 నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో 15 అనేది మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ థర్డ్ స్టెప్ లో మీరు ఏం చేస్తారంటే, 203 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. నేను 203ని ప్రైమ్ నంబర్ కాదు అని అంటున్నా. ఎందుకంటే బికాస్ 203 ఈజ్ డివిజిబుల్ బై ఎనీ ఎబో ప్రైమ్ నంబర్స్ అండ్ గివ్స్ 0 రిమైండర్. ఓకేనా? మీరు పైన ఏ ఒక ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ప్రైమ్ నెంబర్స్ తో దాన్ని డివిజిబుల్ చేయండి, డివిజన్ చేయండి. అప్పుడు రిమైండర్ గనక 0 గనక వస్తే అప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. అంటే 203 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకంటే వెన్ ఎప్పుడు అవుతుందంటే 203 అనేది మనం తీసుకున్న ప్రైమ్ నంబర్స్ తో గనక డివిజిబుల్, ఏ దేంతోనే డివిజిబుల్ చేయండి, అప్పుడు రిమైండర్ మనకి 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తీసుకుంటా, 203 తీసుకోండి. సో 13 1s are 13, 20లోంచి 13 పోతే 7, ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ రాసుకుంటాను. తర్వాత ఎంత అవుతుంది, 13 5s are 13 into 5 15 65, 13 5s are 65. రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 8 వస్తుంది. ఓకేనా? అలాగే ఇంకా 11తో తీసుకోండి, అలాగే 7తో తీసుకోండి, ఏదైనా కూడా. 203 ఈజ్ డివిజిబుల్ బై 7, గివ్స్ 0 రిమైండర్. ఓకేనా? కానీ 7తో అవుతుంది, చెక్ చేసుకోండి. 7తో చూద్దాం. 7తో 203ని డివిజన్ చేస్తే 7 2s are 14, అంటే 6 3, 7 9s are 63, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 0 వచ్చేసింది కదా, కాబట్టి 203 ఈజ్ డివిజిబుల్ బై 7, గివ్స్ 0 రిమైండర్. సో 203 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్, ప్రైమ్ నంబర్ కాదు, డివిజిబుల్ అయ్యింది కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటంటే, 2 న్యాచురల్ నంబర్స్ ఆర్ సెడ్ టు బి కోప్రైమ్స్ అంటాం. ఎప్పుడు అవుతుంది అంటే, దాని యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకేనా? 2 న్యాచురల్ నంబర్స్ ఆర్ సెడ్ టు బి కోప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 7 తీసుకున్నాను, 7, 9 కోప్రైమ్స్ అనమాట. 7, 9 తీసుకుంటే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. దీని యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, 7తో 9ని
7 1 జార్ 7, సబ్ట్రాక్షన్ చేస్తే 2, మరలా ఈ 2తో ఇక్కడ ఉన్న 7 ఇక్కడ వేసుకోండి. 2 3 జార్ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి రిమైండర్ 1 వచ్చింది. హెచ్సేఫ్ ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. ఇక్కడ హెచ్సేఫ్ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి 7,9 తీసుకుంటే దట్ ఈస్ నాట్ ఏ కోప్రైమ్. మనకి హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను కోప్రైమ్స్ మే ఆర్ మే నాట్ బి ప్రైమ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. 7,9 తీసుకుంటే మీకు 7 - 6 అంటే 1 వచ్చింది. అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది కదా. 9 - 7 అంటే 2. రైట్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 9,11 తీసుకుంటాను. 9,11 తీసుకుంటే 9, ఇక్కడ 11. 9 1 జార్ 9, ఇక్కడ 2. ఈ 9 వచ్చి ఇక్కడ వేసుకుంటే మనము 2 4 జార్ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే ఇక్కడ 0 రావాలి. యాక్చువల్గా 0 వస్తే మనకి రిమైండర్ ఎంత 1 మిగిలిపోయింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందనమాట. ఇక్కడ కూడా అంతే. సో ఇది అవుతుంది. తర్వాత ఈ 1తో మళ్ళీ దీన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 2ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి 2 టైమ్స్ 2 రిమైండర్ 0 వచ్చింది. అప్పుడు ఇది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. అది హెచ్సిఎఫ్ అవుతుంది. మరలా ఈ 1తో మనము ఇక్కడ ఉన్న 2ను కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 2 టైమ్స్ రిమైండర్ 0, ఇక్కడ ఏదైతే హెచ్సిఎఫ్ వచ్చిందో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. దట్ ఈస్ సో దేర్ ఫోర్ 7,9 ఆర్ కో ప్రైమ్స్. మరి ఇప్పుడు మీరు కో ప్రైమ్స్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలనుకుంటారేమో. అట్లా ఏమీ కుదరదు. కో ప్రైమ్స్ మే ఆర్ మే నాట్ బి ప్రైమ్. మీరు ఏదైనా తీసుకోండి, వాటి యొక్క హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 వస్తే ఆ 2 కో ప్రైమ్స్ అవుతాయి అనమాట. And the next one is divisibility rules. Divisibility rules is a very, very important topic. Divisibility by 2. Divisibility by 2 అని చెప్పాలి అంటే when the last digit of a number is either even number or 0. Either even number or 0. The last digit of a number, the last digit of a number, నేను చెప్పేటప్పుడు రాసేసుకోండి మీరు. The last digit of a number either 0 or even. Either 0 or even. It is divisible by 2. For example, any number. For example, ఏదో ఒకటి తీసుకుందాము. 122 తీసుకోండి. లేకపోతే ఇంకొక నెంబర్ 234, ఇంకొక నెంబర్ 520 తీసుకోండి. డివిజిబుల్ బై 2 అని చెప్పాలంటే ద లాస్ట్ డిజిట్ చూడండి, ఐదర్ 0 ఆర్ ఈవెన్ నంబర్. సో ఇది ఈవెన్ నంబర్, డివిజిబుల్ బై 2. 4 ఈవెన్ నంబర్, డివిజిబుల్ బై 2. 0 ఈవెన్ నంబర్, డివిజిబుల్ బై 2. 521. సో దిస్ ఈజ్ ఆడ్ నంబర్, ఆడ్ డిజిట్. వన్స్ ప్లేస్ లో ఉంటే మనకి ఆడ్ డిజిట్ అయింది కాబట్టి విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఇది డివిజిబుల్ బై అవ్వదు. సో దట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ 2 అనమాట. నెక్స్ట్ divisibility by 3. Divisible when the sum of the digits of a number is divisible by 3. When the sum of the digits of a number, sum of the digits of a number is divisible by 3, then the number is divisible by 3. For example, 342 తీసుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 + 4 + 2 ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? 9. ఈ 9 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. సో 9 ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ గివ్స్ 0 రిమైండర్. గివ్స్ ద 0 రిమైండర్. సో 342 ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ 3 అనమాట. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 4. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. డివిజిబిలిటీ బై 4. 4తో డివిజిబుల్ అవ్వాలంటే when the number last 2 digits are divisible by 4. When the number last 2 digits are divisible by 2. When a number last 2 digits
లాస్ట్ 2 digits or divisible by or divisible by 4. For example, 4 3 2 8 తీసుకుంటాను. లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ మాత్రమే. ఇది 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 4 టేబుల్లో 28 అనేది వస్తుంది. ఇన్ దిస్ నంబర్ 2, 8 ఆర్ లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. అంటే 28 ఈజ్ డివిజిబుల్ బై 4 గివ్స్ 0 రిమైండర్. వాటిని డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. అండ్ ఇంకొకటి తీసుకుందాం 2 3 00 ఒకటి నెంబరు, అలాగే 2 5 అండ్ 000 25 ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 4. ఎందుకంటే నేనేం చెప్పాను ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోమని చెప్పన్నాను. కానీ ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ ఏమొచ్చినాయి అంటే 00, ఇక్కడ కూడా 00 వచ్చినాయి. దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4 యాజ్ దే హ్యావ్ 2 ఆర్ మోర్ జీరోస్ ఎట్ ద ఎండ్. 2 ఆర్ మోర్ జీరోస్ ఎండ్ గనక జరిగితే దట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4 అన్నమాట. 4 కి 2 కండిషన్స్ ఉన్నాయి చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట 4 తో డివిజిబుల్ అవ్వాలి. లేకపోతే లాస్ట్ 2 ప్లేసెస్ లో కనుక 2 జీరోలు కనుక ఉంటే దట్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ divisibility. Divisibility by 5. Divisibility by 5 కావాలంటే a number having 0 or 5 at the end లాస్ట్ లో అంటే వన్స్ ప్లేస్ లో లాస్ట్ లో 0 కానీ 5 కానీ తో ఎండ్ అవ్వాలి. అంటే వన్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ 25 వన్స్ ప్లేస్ లో 5 ఉంది. సో ద టోటల్ నంబర్ డివిజిబుల్ బై 5. అండ్ నెక్స్ట్ వచ్చి 3 3 3 9 5. సో లాస్ట్ ప్లేస్ లో అంటే వన్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి దిస్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. and 5 5 5 this 555. This number is also divisible by 5. ఇంకొక నెంబర్ తీసుకోండి 500000. ఇలా లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ లో 0 అనే డిజిట్ వచ్చింది కాబట్టి దిస్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబిలిటీ బై 5 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి డివిజిబుల్ బై 6. డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6 అవ్వాలంటే వెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3. మేము ఆల్రెడీ 2 తో డివిజిబుల్ అయ్యే కండిషన్ చూసాము అండ్ ఆల్సో 3 తో డివిజిబుల్ అయ్యే కండిషన్ కూడా చూసాం కాబట్టి వెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 దెన్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనే నంబర్ తీసుకుంటాను. వన్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ కనుక ఉంటే ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఓకే 2 తో డివిజిబుల్ అయ్యింది. అలాగే 3 తో తీసుకోండి. 3 తో ఎలా తీసుకుంటాం మనము సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 2 = ఎంత 3 అని 3 అనేది 3 టేబుల్లో మనకి వస్తుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే ఈ 12 అనే నంబరు 2 తో డివిజిబుల్ అవుతుంది అలాగే 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దట్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. సో ఇలాగే ఏ నెంబర్ తీసుకున్నా ఓకే. అండ్ నెక్స్ట్ కండిషన్ డివిజిబిలిటీ బై 7 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 అంటే చూడండి ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 అవ్వాలి అంటే వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్, జాగ్రత్తగా డిఫరెన్స్ అంటే మైనస్ అనమాట. ఎవరెవరికి మైనస్ జరగాలి అంటే ఇక్కడ ట్వైస్ ద డిజిట్ ఎట్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో ఇది ఒక నెంబర్ అనుకుందాం. ఈ వన్స్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వన్స్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్వైస్ అనమాట అంటే 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు వీ గెట్ వన్ నంబర్. ఓకేనా. ఆ తర్వాత ద రిమైనింగ్ నంబర్ ఉంటుంది అనమాట. ఇదే నంబర్ లో వన్స్ ప్లేస్ కాకుండా ది రిమైనింగ్ నంబర్ ఉంటుంది కాబట్టి మైనస్ ద రిమైనింగ్ నంబర్ చేస్తే వీ గెట్ వన్ ఆన్సర్. దిస్ ఆన్సర్ ఈజ్ డివిజిబిలిటీ బై 7. ఆ వచ్చిన ఆన్సర్ 7 టేబుల్లో మల్టిపుల్ అవ్వాలి అంటే 7 తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో అట్లా గనుక జరిగితే దట్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7. ఫర్ ఎగ్జాంపుల్ 238 తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 తో మల్టిప్లై చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఆ తర్వాత చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిమైనింగ్ నెంబర్ 23 ఉంది కదా 23
మైనస్ మనకి 2తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉందిగా 16 ఉంది. 23 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనకి 7 అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి దిస్ 7 ఈజ్ డివిజిబుల్ బై 7. 7 1 జార్ 7. కాబట్టి ద టోటల్ నంబర్ ఈజ్ డివిజిబిలిటీ బై 7. ఓకేనా? వీ కెన్ టేక్ ఎనీ నంబర్, ఎనీ మోర్ ఎగ్జాంపుల్స్, వీ కెన్ సాల్వ్ ఇట్. తర్వాత డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 8 జరగాలి అంటే వెన్ ద నంబర్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 8. మనకి 4తో ఏం చేసాము, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే డివిజిబుల్ బై 4లో అవ్వాలి. డివిజిబిలిటీ బై 8లో అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటాను, 9264 తీసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి ఇక్కడ. అంటే ఎంత, 264 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 264 ఈజ్ డివిజిబుల్ బై 8. ఈ 264 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దిస్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. డివిజిబుల్ బై 8. ఓకేనా? లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9. డివిజిబిలిటీ బై 9. డివిజిబిలిటీ 9 అవ్వాలి అంటే ఇట్ ఈస్ లైక్ డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 3. డివిజిబిలిటీ టెస్ట్ 3 మనం ఏదైతే ఉందో అంటే ఏముంది అక్కడ, ఏముంది, వెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. అక్కడ 3కి ఎలాగే మనం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 3లో మనము ఎలా చేసామో 9లో కూడా అలాగే 6 3 4 5 అనే ఒక నంబర్ తీసుకున్నాను. వెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్ అంటే 6 + 3 + 4 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 15 + 3 18 వచ్చింది. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 9. 18 అనేది డివిజిబుల్ అవుతుంది ఎందులో, బై 9లో అవుతుంది. దేర్ఫోర్ ద టోటల్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. అలాగే డివిజిబిలిటీ బై 10. నెక్స్ట్ కండిషన్ డివిజిబిలిటీ బై 10. A number which has 0 as its units place లో కనుక 0 ఉంటే దట్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లేస్ లో అంటే 0 300 లేకపోతే 500 0 అండ్ సో ఆన్ 0. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో మాత్రమే 0 ఉండాలి. ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో మాత్రమే 0 ఉంటే దట్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 అనమాట. అండ్ నెక్స్ట్ కండిషన్ డివిజిబిలిటీ బై 11. డివిజిబిలిటీ బై 11 అవ్వాలంటే ఏ నంబర్ విచ్ హ్యాస్ 0 at its units place is 11 కదా. ఓకే, రైట్. వెన్ ద సమ్స్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అండ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ ఆర్ ఈక్వల్ ఆర్ 0 రావాలన్నమాట. అంటే చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాను, 2 2 6 8 9 7. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. డివిజిబిలిటీ బై 11 కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాను, పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఈ పెద్ద నెంబర్లో ఆడ్ ప్లేసెస్ ఎవరున్నారు, ఈవెన్ ప్లేసెస్ ఎవరున్నారో చెక్ చేసుకోవాలి. ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ చెక్ చేసుకుంటా. ఇక్కడ చూడండి 2 సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ కదా. 2 ఇక్కడ తీసుకుంటే ద సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఇక్కడ తీసుకుందాం. ఇది 1 2 3 4 5 6 ఇలా పెట్టుకుంటాను. ఆడ్ ప్లేసెస్ చూసుకోండి. ఆడ్ ప్లేసెస్ అంటే ఎంత అవుతుంది, 2 + 8 + 7 అంటే 17 వచ్చింది. అలాగే ఇది ఆడ్ ప్లేసెస్. అలాగే ఈవెన్ ప్లేసెస్ చూద్దాం. ఈవెన్ ప్లేస్, ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అంటే 9 + 6 ప్లస్ ఇవన్నీ సమ్ ప్లేస్ 9 + 6 + 2 9 10 15 17. The difference of these numbers 17 - 17 we get 0. ఇక్కడ 0 ఐదర్ 0 అన్నా రావాలి, లేకపోతే 11తో డివిజిబుల్ అయ్యేమన్నా రావాలి. 11తో డివిజన్ అంటే 11 1 జార్ 11 11 2 జార్ 22 11 3 జార్ 33 11 4 జార్ 44 అండ్ సో ఆన్.
ఐదర్ 0 అన్న రావాలి ఆర్ 11తో మల్టిపుల్ అయ్యేవన్నా రావాలన్నమాట. అప్పుడు ద టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ 1 ఎగ్జాంపుల్ 11లోది 217382 అనే ఒక నెంబర్ తీసుకుంటే ద సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మీరు ఇటు నుంచి ఇటన్నా తీసుకోవచ్చు. ఇక్కడ 1 అని పెట్టుకోండి. 2 3 4 5 6 ఇట్లా మార్కింగ్ ఇచ్చుకుందాం. ఆడ్ ప్లేసెస్ ఎవరున్నారు ఇక్కడ? 1 ప్లస్ 7 ప్లస్ 8 1 ప్లస్ 2 కదా, 2 ప్లస్ 7 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్లో ఎవరు ఉన్నారంటే 1 ప్లస్ 3 ప్లస్ 2 1 ప్లస్ 3 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే దెర్ఫోర్ ద సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ తో మైనస్ ఈవెన్ ప్లేసెస్ అంటే 17 మైనస్ 6 అంటే 11. సో 11 టేబుల్లో 11 అనేది డివిజ్ అవుతుంది కాబట్టి ద టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ బై 12. Divisibility by 12 అంటే a number which is divisible by both 4 into 3 that is equal to 12. అంటే దట్ నంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ బోత్తో కనుక డివిజిబుల్ అయితే దట్ టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 996 తీసుకుంటే విత్ ఈజ్ డివిజిబుల్ బై 4తో అవుతుంది, అలాగే 3తో కూడా అవుతుంది. 4 and 3తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12. The last point, divisibility by 15. Divisibility by 15 అవ్వాలంటే ఏ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 5 and 3. అంటే 5తో ఒక నంబర్ని ఎలా డివిజిబుల్ అవ్వాలో కండిషన్ మనం నేర్చుకున్నాము. అలాగే 3తో ఎలా డివిజిబుల్ చేసుకోవాలో కండిషన్ మనం చేసుకున్నాం అనమాట. కాబట్టి దట్ డివిజిబుల్ బై బోత్ అనమాట. 5 and 3 కనుక అయితే దట్ టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 15. So this is the basic concepts on number theory. అంటే బేసిక్ థియరీ ఆన్ నంబర్ సిస్టమ్ అనమాట. దీని మీద ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు మిగతావి అన్ని మనం ప్రూవ్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.